సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన పాఠశాలల్లో వ్యాయామం కొరకై ప్రత్యేక పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో బాలికలకి ప్రత్యేక శిక్షకుల సహాయంతో రణ విద్యలలో శిక్షణ ఇస్తారట. ఈ యుద్ధ విద్యల వల్ల ఆడపిల్లల్లో శరీర దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంది. నిజంగా ఇది మంచి ప్రయత్నమే. తోడేళ్ల గుంపు మన మీద పడినప్పుడు నిస్సహాయంగా నిలబడే కన్నా వాటిని ఎదిరించి పోరాడేందుకు మన చేతుల్లో ఒక యుద్ధ విద్య ఉండడం వల్ల ధైర్యం వస్తుంది. కనీసం మనల్ని మనం కాపాడుకుంటూ ఆ ప్రమాదకర ప్రాంతం నుండి మనుషుల నుండి తప్పుకునేందుకన్నా ఉపయోగపడుతుంది. ఈ విద్యలతో పాటు మన అమ్మాయిలకి ఆడపిల్లగా పుట్టడం తప్పు కాదు, మీరు కూడా అబ్బాయిలతో పాటు సమానులే అన్న విశ్వాసాన్ని కూడా మనం కలిగించగలగాలి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, షాపింగ్ సరిగమలకు స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? సికింద్రాబాద్ లో ఉన్న శ్రద్ధ ఎక్స్టెన్షన్ లో ఉన్నాం. అండ్ మనం ఈ రోజు క్రిస్టల్ ఐటమ్స్ లోని డిఫరెంట్ మోడల్స్ ని చూడబోతున్నాం. మరి వాటిని మనకి చూపించడం కోసం మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటిని చూద్దామా? నమస్కారం విజయ్ గారు. నమస్కారం సంగీత, ఎలా ఉన్నారు? మరి మాకు ఈ రోజు క్రిస్టల్ ఐటమ్స్ లో డిఫరెంట్ మోడల్స్ ని చూపిస్తా అన్నారు కదా? అవునండి, చూపిస్తారా? చూపిస్తానండి. క్రిస్టల్ ఐటమ్లో వచ్చేసి మనం ఆఫీస్లో చెప్పుకుంటే ఒక పెన్ స్టాండ్ అండి. ఓకే, ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది పెన్ స్టాండ్ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి కదండి. ఓకే ఫైన్, చాలా చాలా బాగుంది. మరి ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్నారు కదా, చూపిస్తారా? ఇలాగే వచ్చేసి ఇంకొకటి అండి, ఇది టోటల్ ఒకటే కలర్ వస్తుంది, క్రిస్టల్ అన్నట్టు. యాక్చువల్లీ ఇది క్రిస్టల్ అనగానే మనకు టోటల్ గ్లాస్ ఉంటేనే బాగుంటుంది. అవునవును. ఓకే, దీనికి వాచ్ వచ్చింది అండ్ విజిటింగ్ కార్డ్ హోల్డర్ కదండి. ఇది పెన్ స్టాండ్, సో మూడిటికి యూస్ఫుల్ ఉంటుంది. సో చాలా చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయండి ఈ మోడల్ లో? కలర్స్ దొరుకుతాయండి. కలర్స్ వచ్చేసి ఇలా వస్తుంది, అంటే ఒకటి సింపుల్ డిఫరెంట్ కలర్ వస్తుంది. పెన్ స్టాండ్ లో మనకి డిఫరెంట్ కలర్ వస్తుంది. ఓకే, సో అది కొంచెం పెద్ద సైజ్ చూసా, ఇది కొంచెం చిన్న సైజ్. సో సేమ్ వాచ్ అండ్ విజిటింగ్ కార్డ్ హోల్డర్ అండ్ అలానే పెన్ స్టాండ్. ఓకే, సో మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తుందండి, స్మాల్ సైజ్. మన క్రిస్టల్ అనగానే ఫ్లవర్, కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తుంది ఇలా. వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మంచి డెకరేటివ్ పీస్ కదా? అవునండి. సో ఇందులో మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇదంతా కూడా మొత్తం క్రిస్టల్ వర్క్ ఉంటుందండి. ఇది క్రిస్టల్ వస్తుంది. దీని ఇంకోటి ఏంటంటే పెటల్స్ ఒకటి మనం పేస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ కాదు, దీనిలో డైమండ్ షేప్ ఉన్నది కలర్స్ వచ్చేసి కూడా మనం పేస్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే ఫిక్స్ అయ్యి వస్తుంది మనకు మ్యానుఫ్యాక్చరింగ్. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పేస్ట్ అయి ఉంది కదా ఊడిపోద్దే మన ప్రాబ్లం ఉండదు. కాకపోతే కింద మడేసి మాత్రం పలిగిపోతుంది. సో క్రిస్టల్ కాబట్టి ఆబ్వియస్లీ కింద పడగానే పగులుతుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం. ఓకే, వావ్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? దీని రేంజ్ వచ్చేసి 375 ఉంటుంది. 370. దీనిలో కూడా మనకి డిఫరెంట్ సైజెస్, కలర్స్. నార్మల్ క్రిస్టల్ ఐటమ్ అంటేనే 125 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, సైజ్ ని బట్టి, రేంజెస్ ని బట్టి, ఇంకా మోడల్స్ ని బట్టి కూడా రేట్ పెరిగిపోతుంది. కొన్ని చిన్నవి ఉంటాయి కానీ కలర్ఫుల్ ఉండటం వల్ల, ఇంకా దాని వర్క్ డిఫరెంట్ ఉండడం వల్ల ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సపోజ్ ఇది తీసుకుంటే దీనిలో చూస్తే చిన్న ఉంది కాబట్టి చాలా వర్క్ ఉందండి దీనిలో. మనకి ఇక్కడ గ్రేప్స్ వచ్చేసినాయి, అదే విధంగా యాపిల్స్ ఉన్నాయి. ఇంకా అదే విధంగా మనకి సైడ్ లో వచ్చేసి లోటస్ ఫ్లవర్ టైప్ ఒక లుక్ ఇచ్చే విధంగా డైమండ్స్ దాన్ని సెట్ చేసిన విధంగా ఉన్నాయి క్రిస్టల్. ఇంకా ఇది రొటేట్ అవుతుంది కదా? రొటేట్ కూడా ఉందండి ఇది. ఓ వావ్, ఇది వరకు చూపించిన దాంట్లో ఓన్లీ ఒకటే కలర్ ఉందండి. దీంట్లో మిక్స్ కలర్స్ వచ్చేసినాయి, అంటే గ్రీన్, ఎల్లో, పింక్ అండ్ బ్రౌన్ కలర్ కూడా మిక్స్. కొంచెం చిన్న సైజ్. సో మనం అంటే పెద్ద పెద్ద వద్దు అనుకుంటే కూడా చిన్న చిన్న ముద్దు ముద్దుగా ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ మిక్స్ అయ్యాయి కాబట్టి ఇంకా ఇంకా ఏంటంటే హైలైట్ గా ఉంది. సో ఇందులో ఫ్రూట్స్ కూడా ఎక్కువ వచ్చాయి, పైనాపిల్ వచ్చింది. ఒక క్రిస్టల్ వచ్చేసి కటింగ్స్, డిఫరెంట్ కటింగ్స్ వస్తుందండి. కటింగ్స్ వల్ల ఏమైతుందంటే లైట్ పడితే దాని రిఫ్లెక్షన్స్ కి డిఫరెంట్ కలర్స్ కూడా కనిపిస్తుంది మనకు. ఓకే, సో అంటే ఈ చిన్న చిన్న కటింగ్స్ కదా, దానికి లైటింగ్ కి కొంచెం డిఫరెంట్ కలర్ కూడా ఇదవుతుంది. ఓకే, సో మనం ఇంకా షోకేస్ లో పెట్టినప్పుడు, షోకేస్ లో మనకి కొన్ని షోకేసెస్ లో ఏంటంటే స్పాట్ లైట్స్ ఉంటాయి, ఎల్ఈడి లైట్స్, స్పాట్ లైట్స్ ఉంటాయి. అవి దీని మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి కదా. పింక్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఇలా ట్రాన్స్పరెంట్ దానిలో అయితే ఒక సేమ్ కలర్, ఒకటే కలర్ లైట్ పెట్టామనుకోండి, మొత్తం కలర్ తో మనకి ఇంకా. సో మరి వీటి రేంజ్ ఎంత ఉంటుంది అంటారు? రేంజ్ వచ్చేసి 2230 రూపీస్ ఉందండి. ఓకే, 2000 నుంచి
నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బిగ్ సైజ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే రేట్ కూడా దాని వెయిట్ ని బట్టి కూడా ఉంటుందండి. క్రిస్టల్ అవునవును. ఇది ఇంకొక ఐటమ్ అండి, అంటే ఇంతవరకు మనం ఫ్రూట్స్ అది చూసాం కదండి, ఇది ఒక ఫ్లవర్ బొకే టైప్, అంటే ఇంకా ఒక ట్రీ టైప్ కూడా వస్తుంది మనకి. ఇది ఓకే, దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంది మనకు, ఎల్లో, బ్లూ, పింక్, రెడ్ కలర్స్ కూడా వస్తుంది. ఓకే, సో మన చాలా చాలా అందంగా ఉందండి. ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి ఒక్కొక్క కలర్ తో హైలైట్ ఇవ్వడం జరిగింది. బ్లూ, రెడ్, పింక్ అండ్ ఎల్లో కలర్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇది చెప్పాలంటే ఒక ట్రీ షేప్ లో ఉంది, ఒక స్మాల్ ట్రీ షేప్ లో ఉంది. సో చాలా చాలా అందంగా ఉంది. అండ్ బ్యాక్ కూడా ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. ఇందాక చూసిన విధంగానే ఇది ఒకటి అండి ఫ్లవర్స్. దాంట్లో ఫ్లవర్స్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ వచ్చింది, దీంట్లో స్మాల్ సైజ్ వచ్చేసిందండి. ఓకే, ఇందులో కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్న సైజు, చిన్నగైనా ముద్దుగా ఉంది. చాలా చాలా బాగుందండి. సో ఇంతకన్నా చిన్న సైజ్ మనకు అవైలబుల్ ఉంటాయా? ఇంతకంటే చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంటుందండి, కూడా నేను మీకు చూపిస్తాను. సో కలర్స్ అవి మారుతూ ఉంటాయి అండ్ డిఫరెంట్ మోడల్ కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మనకు. ఓకే, ఇదే సైజ్ మనం తీసుకున్నట్లయితే ఇది 900 రూపీస్ ఉంటుందండి. ఓ వావ్, 900 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా చాలా అందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రీ వస్తుందండి, దానికి ఇక్కడ మనం హ్యాపిల్స్ యొక్క ట్రీలో ఉన్నట్లు విధంగా ఉంది. అదేవిధంగా మనం కావాలనుకుంటే సింగిల్ పీస్ కూడా సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అదే విధంగా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు దాన్ని. ఓకే, వావ్, నిజంగా చాలా చాలా అందంగా ఉందండి. సో మన ట్రీ షేప్ చూస్తున్నాం. అండ్ ఈ ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా మనం సపరేట్ గా తీసేసేయాలంటే తీసేసేయచ్చు, ఇలా తీసేసేయచ్చు, లేదంటే ఇలా మనం అటాచ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది కూడా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే క్రిస్టల్ ఐటమ్స్ లో మనం చాలా చాలా వెరైటీస్ చూసాం, కానీ ఈ వెరైటీస్ కొత్తగా వచ్చినాయి కదండి, కొత్తగా వచ్చిన వెరైటీస్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? దీని రేంజ్ వచ్చేసి 1900 ఉంటుంది. 1900 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక హార్ట్ షేప్ అండి. ఇందాక మనం ఫ్లవర్స్ చూసాం, ఫ్రూట్స్ చూసాం, అనిమల్స్ చూసాము, ఇది ఒక హార్ట్ షేప్. సో ముఖ్యంగా ఇది ఫస్ట్ చెప్పాలి అంటే ఇది ఎవరైనా లవర్స్ కానీ లేదా మ్యారేజ్ టైంలో కూడా ఇవ్వచ్చు, సో యానివర్సరీస్ టైంలో కూడా ఇవ్వచ్చు. అండ్ ముఖ్యంగా లవర్స్ కి ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ లవ్ సింబల్ వచ్చి అండ్ దానిపైన ఈ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ దానికి రెడ్ కలర్ తో హైలైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది హ్యాంగింగ్, ఇది కావాలంటే తీసేసేయచ్చు కదండి. ఓకే, తీసేసేయచ్చు, మళ్ళీ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెవీగా కూడా ఉంటుంది, దీంట్లో చూడండి. ఓకే, అమ్మో చాలా హెవీగా ఉంది. సో ఇందులో యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే పడిపోతుందేమో అన్నట్టుంది, కానీ ఈ సెటప్ మొత్తం ఇట్లా ఉంది కదండి, ట్రీ లాగా మనకు కనిపించే విధంగా సెట్ చేయడం జరుగుతుంది. వావ్, సో ఇక్కడ లీవ్స్ ఇచ్చారు అండ్ అలానే ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు, మధ్యలో ఎల్లో కలర్ హైలైట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. సో బ్యాక్ కూడా దీనిలో మనకు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి 3500 అండి. ఓకే, సో నిజంగా మీరు చూపించిన ఐటమ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఈవెన్ యానివర్సరీస్, మ్యారేజ్, బర్త్డేస్, ఎలాంటి పార్టీస్ అయినా ఎలాంటి ఫంక్షన్స్ లో అయినా గిఫ్ట్స్ ఇచ్చేటట్టుగా ఉన్నాయి. అండ్ అలానే మనం కూడా తీసుకొని షో పీస్ లా కూడా పెట్టుకోవచ్చు. సో మరి ఇంత మంచి ఐటమ్స్ చూపించినందుకు విజయ్ గారు ధన్యవాదాలు. సక్లు చూసారు కదండి, ఈ రోజు క్రిస్టల్ ఐటమ్స్ నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఎలాంటి ఫంక్షన్స్ లో అయినా ఎలాంటి పార్టీస్ లోనైనా చక్కగా ఈ క్రిస్టల్ ఐటమ్స్ ని గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు. సో ఇదండి నాటి షాపింగ్ సరిగమలు. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.